అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ రోజు అయితే మంచి కిచెన్ ప్రొడక్ట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ చేశానండి. అంతకుముందు నేను మీషో ఎక్కువ ఆర్డర్ చేసేదాన్ని కాదు, క్వాలిటీ బాగోవేమో అని. బట్ ఇప్పుడైతే చాలా బాగున్నాయండి. మనం పెట్టిన ప్రోడక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. నాలాగా ఎవరన్నా ఆలోచిస్తూ ఉంటే ఒకసారి ప్రొడక్ట్స్ అయితే చూడండి, మీకు యూజ్ అయితే నేను లింక్స్ ఇస్తాను, ఆర్డర్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నిన్నైతే ఆర్డర్ చేశాను అనమాట. 7 ప్రొడక్ట్స్ కిచెన్లోకి యూజ్ అయ్యేదానండి ప్రతి ఒక్కటి. సో చూపిస్తాను రండి. ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క ఐటమ్ కిచెన్లోకి యూజ్ అయ్యానండి. ఫస్ట్ 7 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో. ఇవన్నీ కొత్త ఇంట్లోకి, అందుకే అంత చిన్నగా నీట్గా కట్ చేస్తున్నాను. కటింగ్స్ అన్నీ చూసి ఏమనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేయను, కొత్త ఇంట్లోకి వెళ్ళాకే యూజ్ చేస్తాను. అందుకని పక్కన పెట్టేసుకోవడానికి ఆ డబ్బాలన్నీ నీట్గా కటింగ్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ అందులోనే పెట్టేసి పక్కన పెట్టేసుకుందామని. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పు లేదంటే రైస్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఐటమ్ అనమాట. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పడింది. గ్రీన్ కలర్, పింక్ కలర్ అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే గ్రీన్ పెట్టుకున్నాను. నాకు కిచెన్ ఐటమ్స్లో చాలా వరకు గ్రీన్ ఉంటాయి, అందుకని మ్యాచింగ్ ఉంటుందని ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. మనం ఒకవేళ సోక్ చేసుకోవాలన్నా దీనిలో సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. హడావిడిగా పని చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోతుంది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. కలర్స్ కూడా చెప్పాను కదా. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గార్లిక్ కటర్ అండి, చిన్నులపాయలు కట్ చేసుకునేది. నేను ప్రతిరోజు చిన్నులపాయల్ని నైఫ్తో కట్ చేస్తూ ఉంటాను. 2 చిన్నులపాయలు వేస్తూ ఉంటాను ప్రతి కర్రీలో. అలాంటప్పుడు బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. నైఫ్ తీసుకోవాలి, ప్రతిరోజు కట్ చేయాలి, ఒక్కొక్కసారి పెద్ద పీసెస్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఒక చిన్నులపాయ మొత్తం క్రష్ చేసి ఒకరోజు చిన్న బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని. ఒక 2-3 డేస్ యూస్ చేస్తాం కదా, తర్వాత మళ్ళీ ఇంకొకటి అట్లా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా ట్రై చేయలేదు, చేయాలి. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. నేను మీషోలో ఆర్డర్ చేసుకునేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకుండా ఫోన్పే చేసేస్తాను. అలాంటప్పుడు మనకి డిస్కౌంట్స్ వస్తాయి. 10 రూపీస్ 20 రూపీసే అనుకోకండి డిస్కౌంట్స్. మనం కొన్ని వందల ప్రోడక్ట్స్ పెట్టుకుంటాము కిచెన్లోకి కానీ ఇంటికి కానీ, అలాంటప్పుడు ఆ 20 రూపీస్ కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంది. నాకు అదైతే 70 రూపీస్కి వచ్చినట్టుందండి గార్లిక్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్ కటర్. ఇది మా పాప కోసమని ఆర్డర్ చేశాను. తనకి ఏదైనా కటర్ ఉండాలన్నమాట, కట్ చేసి ఇవ్వాలి. లాస్ట్ టైం ఒకటి యాపిల్ కటర్ ఐకియాలో తీసుకొచ్చాను, కొంచెం ప్రైస్ ఎక్కువ పడినట్టుంది ఐకియాలో, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎగ్ కటర్ ఆన్లైన్లోనే పెట్టేశాను మీషోలో. నాకు మీషోలో కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే పడినట్టు అనిపించిందండి. 140 రూపీస్ అయితే పడింది. ఇందులో కలర్స్ లేవండి, గ్రీన్ కలరే ఉంది. నేను చెప్పాను కదా నా కిచెన్లో చాలా వరకు గ్రీనే ఉంటాయి. అలాగే ఇది కూడా గ్రీన్ వచ్చేసింది అనమాట. 2 టైప్స్గా మనం కట్ చేసుకోవచ్చు. ఎగ్గే కాదండి, స్ట్రాబెర్రీ, కివీ కూడా కట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, షార్ట్స్లో చెక్ చేయండి, మీకు ఎలాగ యూస్ చేయొచ్చు అనే థాట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టుకునేది అనమాట, కోకోనట్ బ్రేకర్. చూడండి, బ్యాక్ సైడ్ కూడా అలా ఉండడం వల్ల మనకి ప్లేట్ కదలదనమాట కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ ఫోర్స్కి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడింది. అది డీటెయిల్డ్గా షార్ట్ పెట్టానండి, అందులో చెక్ చేయండి. అందుకే ఇక్కడ ఇంకా అంత డీటెయిల్గా చూపించట్లేదు. ఆల్రెడీ చేసినవి మీకు షార్ట్స్లో ఉంటాయి, చెక్ చేయండి. షాపింగ్ ఫర్ హోమ్ అని ఉంటాయి, అందులో చెక్ చేయండి. మీకు ప్రతి ఒక్కటి రివ్యూస్తో సహా అన్నీ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ దగ్గర వీటిలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి మన దానిలో, చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కొత్త ఇంటికి ఇప్పుడే స్టార్ట్ చేశాను షాపింగ్. అందరు వెళ్ళినాక చేస్తారు, నేనైతే ముందే చేస్తున్నాను. అంత ప్లాన్డ్గా చూసుకున్నాను అనమాట ప్రతి ఒక్క ఐటమ్, అందుకనే టైం పడుతుంది. ఫస్ట్ అయితే ఈ 7 ప్రోడక్ట్స్ చెక్ చేశాక ఇంకో 7 పెడదాం అనుకుంటున్నాను. ఇది చాలామంది ప్లాస్టిక్ డబ్బాని పోపు డబ్బాగా యూస్ చేస్తారు. అంటే మనం జీలకర్ర, ఆవాలు ఇలా పోపు దగ్గర యూస్ చేస్తాం కదా, అక్కడ యూస్ చేస్తారనమాట. ఎండుమిర్చి అలా పెట్టుకోవడానికి యూస్ చేస్తారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్లాస్టిక్ చాలా వరకు తగ్గించేసేయండి. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం యూస్ చేయండి. నేను అందుకే గ్లాస్ ఐటమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను, ప్లాస్టిక్ యూస్ చేయట్లేదు. ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే పూజ గదిలోకండి. పూజ గదిలోకి మనం హారతి ఇవ్వడానికి కర్పూరం బిళ్ళలు, ఒత్తులు, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు,
గంధం డబ్బా ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ పడింది. ఇది మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుంది, కానీ షేప్ వెరైటీగా అనిపించింది. కానీ ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను. 7 ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర. సో 7కి కరెక్ట్ సరిపోతుంది. ఒక అగరబత్తి పక్కన పెట్టేసుకుంటే నాకు ఈ డబ్బా ఒకటి బయట పెట్టేసుకుంటే పూజ దగ్గర ఈజీగా ఉంటుంది. అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను. షేప్ కోసం, షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది, రొటీన్గా లేకుండా అని చెప్పేసి అదైతే ఆర్డర్ చేసుకున్నాను. ప్రైస్ అయితే 120 రూపీస్ పడిందండి. ప్రతి ఒక్కటి నేను బుక్లో రాసుకున్నాను ప్రైజెస్ చెప్పడానికి, అందుకని చూసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ రివ్యూ ఆల్రెడీ ఇచ్చాను. ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్ అనమాట, ఆఫీస్కి. ఓవెన్ సేఫ్ అనమాట. ఇది మనం ఓవెన్లో పెట్టుకోవచ్చు. మా హస్బెండ్ ఆఫీస్లో ఓవెన్ ఉంది, అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. ఈ ప్రైస్ వచ్చేసి 468 పడింది. దీని డీటెయిల్డ్ రివ్యూ నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి, మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందుకని ఇది కూడా నేను ఎక్కువ ఎలాబరేట్ చేసి చూపించట్లేదు. స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది కూడా. పైన మూత మాత్రం ప్లాస్టిక్. అక్కడ వైట్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది మనం ప్రెస్ చేసేసాము అంటే ఫుడ్ లీక్ అవ్వకుండా ఉంటుంది, లాక్ అయిపోతున్నట్టు ఉంటుంది అనమాట. చాలా ఈజీగా, క్లీన్ కూడా ఈజీగా ఉందండి, చాలా బాగుంది. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను ఎవరికన్నా ఓవెన్ సేఫ్ కావాలి అంటే. ఇది మాత్రం నాకు చూడగానే నచ్చిన ప్రోడక్ట్ అండి, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. ప్రైస్ వచ్చేసి 212 రూపీస్. నాకు ప్రైస్ కూడా గుర్తుంది, చూడగానే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే దీనిలో ఆనియన్స్ వేసుకోవడానికి, కొత్త ఇంట్లో ఆనియన్స్ పొటాటో పెట్టుకోవడానికి ఇది ఆర్డర్ చేసుకున్నాను. నేను ఏమనుకుంటున్నానంటే గ్రానైట్ మీద ఏమీ కనిపించద్దు, అన్నీ లోపలికి వెళ్ళిపోవాలి షెల్ఫ్స్లో అని. సో అలాంటప్పుడు ఒక 3 పీసెస్ డెకరేషన్గా పెడదాం అనుకుంటున్నాను. ఒకటి ఆనియన్, ఒకటి వచ్చేసి ఫ్రూట్స్ బాస్కెట్, ఇలా కొన్ని ఉన్నాయి. అవి నేను చూపిస్తాను ఆర్గనైజ్ చేసేటప్పుడు. ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి చూపిస్తాను. ఇదైతే నేను ఆనియన్స్ కోసం అని తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే నాకు భలే నచ్చింది. మనం 7 టైప్స్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు దీన్ని. కావాలంటే డైనింగ్ టేబుల్ మీద కింద పెట్టుకుంటాం కదా, వేడి రాకుండా, అలా యూస్ చేసుకోవచ్చు. ఎవరన్నా వస్తున్నారు గెస్ట్లు అంటే డెకరేషన్ పర్పస్గా ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఆనియన్స్ తక్కువ ఉన్నాయి అంటే ఒకలా యూస్ చేసుకోవచ్చు, ఒక షేప్. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి, పొటాటోస్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఒకలా యూస్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా 7 టైప్స్ యూస్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్డ్ రివ్యూ షార్ట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా నేను ఇప్పుడు చూడలేదండి, ఒకసారి షేప్స్ అన్నీ పెట్టి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తాయండి, రివ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక్కడ నాకు ఫస్ట్ తీయగానే ఓపెన్ చేయగానే ఎలా అనేది తెలియలేదు, అందుకని ఈ షేప్ ఒకటి వచ్చిందనమాట. బేసిక్గా వెనక్కి బ్యాక్ సైడ్ అనాలి. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇది మనం స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు, వేడి ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఏమైనా తక్కువ ఉన్నప్పుడు ఫ్రూట్స్ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం బ్యాక్ సైడే టర్న్ చేయాలి. నేనేమో ఫ్రంట్ సైడ్ చేస్తున్నాను, ఫస్ట్ టైం చూసినప్పుడు తెలియలేదు, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. కంగారు పడకండి, ఒకటికి 2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా ఆనియన్స్ పెట్టుకునే షేప్.